పురాతన గ్రంథాలలో దీనికి నాడీ వైద్యానికి సంబంధించి ఏమైనా చెప్పారా? ఎక్కడుంది ఇది? సుశ్రుతుడు ఎప్పుడో రాసి పెట్టాడండి, కొన్ని వేల సంవత్సరాల కిందట రాసి పెట్టాడు. ఇప్పుడున్న ఆయుర్వేద గ్రంథాలన్నీ కూడా దోచుకెళ్ళిపోయారు, కొన్ని తగలబెట్టిపోయారు. అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ నాడీ వైద్యం గురించి అందరు మాట్లాడుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇంట్లో అమ్మమ్మలు చేసే రెసిపీస్, వంటలు పౌష్టికాహారం అనేది ఉండేది. మనము డైలీ ఎంత అనుభవిస్తున్నామని చూస్తే కంప్లీట్ గా మన పంచభూతాలు మనం విలీనమైపోయినాం. మన సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటే ఏ డిసీజ్ అయినా సరే తగ్గించుకోవచ్చు. ఒక్క 1 year ప్రాక్టీస్ చేయగలిగితే చాలు. 1 year తర్వాత మెడికల్ సిస్టమ్ ని ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఈరోజు. వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను ఉదయశ్రీ. ఇప్పుడు వైద్యాలలో ఎన్నో రకాల వైద్యాలు మనం వింటూ ఉన్నాం. ఇప్పుడు ప్రెసెంట్ మనం మాట్లాడుకోబోయే వైద్యం నాడీ వైద్యం. ఒకప్పుడు మన నాడీ పట్టుకునే పురాతన కాలంలో ఎలాంటి జబ్బులు ఉన్నాయో చెప్పేవాళ్ళు. కానీ రాను రాను అది మరుగున పడిపోయింది. ఇప్పుడు ఎవరు నాడీ వైద్యాన్ని అంతగా నమ్మట్లేదు. కానీ రీసెంట్గా మళ్ళీ ప్రాచుర్యంలోకి వచ్చింది. అసలు నాడీ వైద్యం మరుగున పడిపోవడానికి కారణం ఏంటి? అసలు ఈ నాడీ వైద్యం అనేది ఎలా పుట్టింది? దీనివల్ల ఎలాంటి జబ్బులు మనం తగ్గించుకోవచ్చు? ఈ నాడీ వైద్యం యొక్క ప్రాముఖ్యత గురించి మనకు తెలియజేయడానికి మనతో ఉన్నారు డాక్టర్ క్యాతని దిలీప్ కుమార్ గారు, క్యాతని ఆరోగ్య కేంద్రం నుంచి. హీఈస్ ఎక్స్పర్ట్ ఇన్ ఆయుర్వేదం, ఆక్యుపంచర్ అండ్ న్యాచురల్ సైన్సెస్. మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో ఎందుకండి ఈ నాడీ వైద్యం గురించి అంటే పాత సినిమాలలో చూసేవాళ్ళం, ఇట్లా మనం చేయి పట్టుకొని వాళ్ళకి ఏమేమి రోగాలు ఉన్నాయో చెప్పేవాళ్ళు. ఎందుకని అది మొత్తం మరుగున పడిపోయింది? ఈ సైన్స్ ఎట్లా అంటే ప్రాచుర్యంలోకి వచ్చింది? అండ్ మళ్ళీ ఇప్పుడు ఈ నాడీ వైద్యం గురించి అందరు మాట్లాడుకోవడానికి రీజన్స్ ఏంటి? ఇప్పుడు చాలా సింపుల్గా, అంటే ఎందుకు మరుగున పడిపోయింది అంటే, ఇంట్లో అమ్మమ్మలు చేసే రెసిపీస్, వంటలు చేసే రెసిపీస్ చాలా పౌష్టికాహారం అనేది ఉండేది. అంటే వాళ్ళు ఏ విటమిన్స్ ఉన్నాయి, ప్రోటీన్స్ ఉన్నాయని చెప్పుకొని తినలేవాళ్ళు. అవునా? అవును. అయితే చాలా పౌష్టికాహారం అంటే చాలా హెల్దీ డైట్ అనేది ఉండే. వాళ్ళు చేసిన రెసిపీస్ అన్నీ కూడా చాలా బాగుండే. ఓకేనా? అవును. అక్కడ టేస్ట్కి ఇంపార్టెన్స్ ఇస్తూ ప్లస్ పౌష్టికాహారాన్ని అంటే విటమిన్స్, మినరల్స్ ఇవన్నీ అన్నీ కూడా సమభాగంలో ఉండేలాగా చూసుకుని డైట్ పెట్టేది. ఇప్పుడున్న జనరేషన్కి ఏంటి? క్యాలరీస్ ఇవన్నీ కౌంట్ చేసుకొని కాల్షియం తినాలి, విటమిన్స్ తినాలి, అన్ని తినాలి చెప్పుకొని తింటున్నాం మనం. ఎందుకు అవసరం వచ్చింది అంటే, పాతకాలంలో మన అమ్మమ్మలు, నాన్నమ్మలు వీళ్ళందరూ ఏలైతే మన కిచెన్లో ఆ పాత వంటలకు విలువలు ఇస్తే హెల్దీగా ఉన్నారు వాళ్ళు, 100 ఏళ్ళు బతికిరు వాళ్ళు. ఈ సిస్టమ్ ఎప్పుడైతే మోడర్న్ సిస్టమ్ వచ్చేసి ఫుడ్ అంతా కల్తీ ఎట్లయితే చేసిందో, సేమ్ నాడీ వైద్యాన్ని కూడా అలాగే చేశారు. 200 ఏళ్ళ కింద అలోపతి అనే సిస్టమే లేదు. 2026లో బతుకుతున్నాం అంటే 2000 సంవత్సరాలు బతుకుతే దానిలో ఆఫ్టర్లో ఒక 200 years మైనస్ చేస్తే ఎలాంటి వైద్య విధానం ఉంది అనేది ఒకసారి గుర్తిస్తే నాడి తప్ప ఇంకోటి లేదు. అంటే దీనికి ప్రాముఖ్యత అనేది ఆదరించేవాళ్ళు. అంటే ఇది నిజమైన అన్ని సైంటిఫిక్ రూల్స్ కావాలి. ఇప్పుడు ఏమైపోయిందంటే, ఒకప్పుడు మాటకు విలువ ఉండేది, ఇప్పుడు బాండ్కి విలువ ఉంది, పేపర్కి, సంతకాలకు విలువ ఉంది. ఒకప్పుడు మాట మీద విలువ ఉండేది. సింపుల్ అండి. ఏదైనా సరే ఇప్పుడు రూట్ కాస్ నుంచి ఒక విషయం తెలుసుకోవాలనుకుంటే, మనం ఒక పెద్ద చెట్టు పెద్దగా అవుతున్నప్పుడు చెట్టు అందం ఒకటి మంచిగా కనిపిస్తుంది, దాని ఫ్రూట్స్, దాని ఫ్లవర్స్ ఇవే చూసి ఎంజాయ్ చేస్తాం. కానీ దాని రూట్స్ ఎక్కడున్నాయనేది ఎవరైనా అబ్జర్వ్ చేస్తారా? దాని రూట్ వైపు ఎవరైనా చూస్తారా? కానీ ఆ రూట్ స్ట్రెంత్ అనేది, ఆ చెట్టుకి ఆ రూట్ స్ట్రెంత్ అనేది కొంతమంది తెలిసిన వాళ్ళకు అన్నిటినీ ఎంజాయ్ చేస్తారు, ప్రకృతిని మొత్తం ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడున్న మోడర్న్ సిస్టంలో ఈ నాడీ వైద్యం ఏంది అని అంటే, కనుమరుగు అయిపోవడానికి ఈ కార్పొరేట్ కంపెనీస్ అవ్వనండి, కార్పొరేట్ సిస్టమ్ అనివ్వండి, లేదా అంటే టెక్నాలజీ ఎక్కువైపోయింది, నాలెడ్జ్ ఎక్కువైపోయింది, ఇవన్నీ ఎక్కువైపోవడం వల్ల పాతవన్నీ ఇంకా దానికి కరెక్ట్గా ఎవిడెన్స్ లేదు అని చెప్పేసి కొట్టిపడేశారండి. అవగాహన లోపం ఇదంతా. అమ్మమ్మ వచ్చి ఒక మ్యాంగో పికిల్ పెట్టింది అనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. అదే మ్యాంగో పికిల్ షాప్లో రెడీమేడ్ తీసుకుంటే చాలా తేడా ఉంటుంది. ఇప్పుడు ఈ నాడీ వైద్యం కూడా అలాంటిదే. అంటే పాతకాలంకి వెళ్తే, గతంకి వెళ్తే అన్ని డిసీజెస్ ఉన్నాయండి. కాకపోతే ఇప్పుడు చెప్పండి నాకు, పక్షవాతం అనేది ఫస్టే ఉంది, బీపీ ఉంది, థైరాయిడ్ ఉంది, అన్ని డిసీజెస్ గతంలో కూడా ఉన్నాయి, పాతకాలంలో కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ అలోపతి టర్మ్స్ తీసుకుంటే ఎన్ని కొత్త పేర్లు వస్తున్నాయి.
చాలా సంవత్సరానికి ఒక 50 పేర్లు కొత్తవి వస్తాయి. కరోనా అనే మాట వినలే. ఇక్కడ ఏం చెప్తుంది నాడి వైద్యం? ఏం చెప్తుంది? మేము నాడి చూస్తేనే మీకు లంగ్స్లో ఇన్బ్యాలెన్స్ ఉందని చెప్తుంది. ఇంటర్నల్ ఆర్గన్స్లో ఎక్కడ ఎఫెక్ట్ అయింది దాన్ని నాడి పట్టుకుంటే తెలిసిపోతుంది. వాత పిత్త కఫ ఈ మూడే కాకుండా పంచభూతాలు చెప్తుంది. పంచభూత తత్వాన్ని కూడా నాడిలో చూస్తాం మేము. ఈ పంచభూత తత్వాన్ని కూడా నాడిలో చూసి వాత పిత్త కఫని క్యాలిక్యులేషన్ చేసి, అంటే పంచభూత తత్వం అంటే ఏంటి? గాలి పంచభూతాలు మనకు. ఇవి పంచభూతాలు ఈ తెలుసు. పంచభూతాలు కూడా మన నాడిల్లో ఉంటాయి. మానవ దేహం అనేది పంచభూతాల నుంచి ఆవిర్భవించింది. అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ఏదైనా తీసుకోండి, పంచభూతాల్ని మనము డైలీ ఎంత అనుభవిస్తున్నామని చూస్తే కంప్లీట్గా మన పంచభూతాలు మనం కంప్లీట్గా విలీనమైపోయినాం. మనకు తెలియట్లేదు. గాలి ఫ్రీగానే వస్తుంది, ఫైర్ ఫ్రీగానే వస్తుంది, ఎర్త్ మీనే ఉన్నాం, ఓకేనా? ఫుడ్ తింటున్నాం అంటే స్కై ఆకాశం, చెట్లన్నీ భూమి నుంచి ఆకాశం వైపుకి వెళ్ళేవన్నీ కూడా చెట్ల రూపంలో చూస్తాం, దాన్ని వుడ్ రూపంలో చూస్తాం, స్కై అంటాం, ఆకాశం. అట్లా నీరు, పంచభూతాలు ఇవన్నీ ఎట్లయితే ఉన్నాయో మన బాడీలో కూడా వాటర్ ఉంది, బోన్ ఉంది, ఓకేనా? బోన్ అంటే బోన్ డెన్సిటీ అంతా వాటర్తో కొలుస్తాం మనం, ఓకేనా? టిష్యూని అంతా కూడా మనము స్టమక్తో కొలుస్తాం. అంటే ఇంటర్నల్గా పంచభూత తత్వాన్ని మనము బాడీలో ఉన్నాయనే దానికి ఇంటర్నల్ కొన్ని ఆర్గాన్స్ ఉంటాయి. ఎగ్జాంపుల్గా పంచభూత తత్వంలో ఫస్ట్ ఫైర్, గుండెతో పోలుస్తాం, స్మాల్ ఇంటెస్టైన్. రెండోది ఎర్త్, మనకు స్టమక్ని ప్లస్ స్ప్లీన్ని ఇండికేట్ చేస్తుంది. థర్డ్ గాలి, లంగ్స్ని, లార్జ్ ఇంటెస్టైన్ని ఇండికేట్ చేస్తుంది. ఫోర్త్ వాటర్, వాటర్ అనేది కిడ్నీస్ని, యూరినరీ బ్లాడర్ని ఇండికేట్ చేస్తుంది. స్కై ఆకాశం, లివర్ని, గాల్ బ్లాడర్ని ఇండికేట్ చేస్తుంది. ఈ పంచభూత తత్వాన్ని మన బాడీలో ఇంటర్నల్ ఆర్గాన్స్కి కనెక్ట్ అయి ఉన్నాయి. వాటి ఎమోషన్స్, వాటి కలర్స్, వాటి టైమింగ్స్, వాటి టేస్ట్ ఇవన్నీ ఉన్నాయి. ఇదంతా కూడా నేచర్ యొక్క సైంటిఫిక్ రీజన్ ఉంది. నేచర్తో ఒక సైన్స్ ఉంది, నేచర్లో కూడా ఒక సైన్స్ ఉంది. కాకపోతే వాటికి ఎవిడెన్స్ లేదని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు, అబద్ధం అని చెప్పేసి చెప్తారు. మరి ఇప్పుడు ఎట్లా నమ్ముతూ ఉన్నారు? మళ్ళీ ఎందుకు ఇటు సైడ్ ఎట్లా రావడం జరుగుతుంది? ఇది అంటే ఎటు పోయినా మళ్ళీ పాతకాలంకి రావాల్సిందే. ఎందుకు రావాలి అంటే ఇప్పుడు హాస్పిటల్స్ అంటే ఎట్లయిపోయింది, భయం వచ్చేసింది అందరికీ. మోకాళ్ళకు ఆపరేషన్లు చేస్తున్నారండి, మోకాళ్ళకు ఆపరేషన్లు చేస్తున్నారు, ఓకేనా? 30 years బ్యాక్ ఎవరు ఆపరేషన్ చేయలే కదా మోకాళ్ళకు. ఇప్పుడు ఎందుకు 30 yearsలో ఏం మారింది? పొల్యూషన్ పెరిగిపోయింది, పొల్యూషన్ తొందరగా అదే వైటమిన్ డెఫిషియన్సీస్ పెరిగిపోయినాయి. ఎందుకు వస్తున్నాయి అది చెప్పండి ఫస్ట్. రూట్ కాజ్లో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ చేస్తే మోకాల నొప్పులు కాదు, ఏ డిసీజ్ కూడా పర్మనెంట్గా లేదండి. మనిషికి షుగర్, బీపీ, థైరాయిడ్ ఇవన్నీ జీవితకాలం మెడిసిన్స్ వేసుకోవాలి. అలాంటి సిస్టమ్ లేదు అసలు. నాడి వైద్యంలో, ఆయుర్వేదంలో, న్యాచురోపతిలో ప్రతి దానికి టెంపరీ ఒక 3 నెలలు, ఒక 6 నెలలు కోర్స్ వాడితే ఖచ్చితంగా సెట్ అవుతుంది. అక్కడ నుంచి బాడీ మనం బ్యాలెన్స్గా చేసుకుంటూ పోతే ఎలాంటి మెడిసిన్స్ లాంగ్ టర్మ్లో వేసుకోవాల్సిన అవసరం లేదు. షుగర్కి జీవితం అంతా వేసుకోవాలి. మీ ఆస్తులన్నీ అమ్మినా షుగర్, బీపీ, థైరాయిడ్కి ట్యాబ్లెట్ మాన్పిచ్చేసి మీ ఆస్తులు అన్నీ అమ్మేసి ఒక హాస్పిటల్కి మొత్తం మీ ఆస్తులను రాసేయండి. ఈ 3 డిసీజ్ తగ్గించమండి. ఒక 1 year టైం ఇచ్చేసి ఈ 3 డిసీజ్ తగ్గించమని చెప్పండి. అంటే వాళ్ళు ఒప్పుకుంటారు, దీన్ని తగ్గించలేము కానీ అది ఎక్కువ పెరగకుండా. అదే ఆయుర్వేదకు వస్తే ఏం చెప్తారు? తగ్గిస్తామంటారు, కానీ ఎవరు నమ్మరు ఆయుర్వేదం. ఎందుకు నమ్మరు అండి? మీరు ఒక్కసారి వచ్చి చూడండి, మా దగ్గర కొన్ని 1000 మంది బాగైన వాళ్ళు ఉన్నారండి. థైరాయిడ్కి టాబ్లెట్ లైఫ్ టైం అవసరం లేదు. 2-3 months మెడిసిన్స్ వాడితే థైరాయిడ్ పర్మనెంట్గా తగ్గుతుంది మా దగ్గర. అంటే మనము ఒక టేస్ట్ తిని డిసీజ్ తెచ్చుకుంటాం. ఆ టేస్ట్ని మానేస్తే కూడా డిసీజ్ తగ్గముఖం పడుతుంది. అంటే పత్యం పెడతాం మేము. పత్యం ఆయుర్వేదంలో పత్యాన్ని భయపడి రారు చాలా మంది. ఒక టేస్ట్ తిని డిసీజ్ తెచ్చుకున్నప్పుడు ఆ టేస్ట్ మానేస్తే బాడీ ఆటోమేటిక్గా సెల్ఫ్ హీలింగ్ చేసుకుంటుంది. ఇంకొంచెం మెడిసిన్ సపోర్ట్ ఇస్తే మిగతాదన్నీ బాగా అవుతుంది. చిన్న అవేర్నెస్ ఉంటే చాలు, ఎలాంటి డిసీజ్నైనా సరే చాలా ఈజీగా తగ్గించుకోవచ్చు. దీనికి మన అంటే పురాతన గ్రంథాలలో దీనికి నాడీ వైద్యానికి సంబంధించి ఏమైనా చెప్పారా? ఎక్కడుంది ఇది? చాలా ఉన్నాయి. సుశ్రుతుడు ఎప్పుడో రాసి పెట్టాడండి, కొన్ని 1000 సంవత్సరాల కిందట రాసి పెట్టాడు. అంటే అంత చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఏమైపోయిందంటే అప్పుడున్న ఆయుర్వేద గ్రంథాలన్నీ కూడా మన బ్రిటిష్ వాళ్ళు కానీ దోచుకెళ్ళిపోయారు, కొన్ని తగలబెట్టిపోయారు. అరబులు వచ్చినప్పుడు కూడా కొన్ని గ్రంథాలు, మన ఆయుర్వేద గ్రంథాలు ఇవన్నీ పేటెంట్స్ ఇవన్నీ చూసి ఆశ్చర్యపోయి వాళ్ళు
ఇంత మంచి మంచి మెడికల్ సిస్టమ్ ఉంది అంటే భారతదేశం ఎక్కడికో వెళ్ళిపోతుందని చెప్పేసి అవన్నీ మన గుళ్ళు టెంపుల్స్ అన్ని ఎట్లయితే విగ్రహాలు ఎట్లయితే ధ్వంసం చేసిరో వాటితో పాటు మన సంపదన అంతా కూడా ధ్వంసం చేశారు, కాల్చి పడేశారు ఇలాంటి పేటెంట్స్ని. లేకపోతే ఈ ప్రపంచ దేశాలు ఇప్పటికీ ఆయుర్వేదం మన భారతదేశంలో మోగుతుంది, ఇంకెక్కడ కనిపించదు. అంత విధ్వంసం జరిగినాక కూడా దీనికి సంబంధించిన గ్రంథాలు కాల్చినాక కూడా ఈ నాడీ వైద్యం అనేది ఎట్లా బ్రతికుంది? అయితే కొంతమంది గురువుల దగ్గర ఇది అలాగే ఉంది, కొంతమంది గురువుల దగ్గర అలాగే ఉంది. ఎలా వచ్చింది దీనికి క్వాలిఫికేషన్ అంటే ఏం కావాలి? దీనికి నాడీ వైద్యం నేర్చుకోవాలనుకుంటే సేవాభావంతో వస్తుంది. ఒక గురువు దగ్గర సేవ చేసుకుంటూ ఉంటే, ఒక వైద్యులు అప్పట్లో ఋషులు ఇలాంటి వాళ్ళే వైద్యం చేసింది, అలాంటి వైద్యులే ఈ నాడీ వైద్యం అనేది థర్డ్ అయ్యే అంటే మన ఎనర్జీని మొత్తం కూడా చూసి చెప్పేది. అలాంటి ఎనర్జీ ట్రాన్స్ఫర్మేషన్ నుంచి జరిగేది. ఎనర్జీ అంటే ఈ సైన్స్కి ఎప్పటికీ నమ్మదు. ఇది ఎంత పెద్ద సబ్జెక్ట్ నాడీ వైద్యం? చాలా చిన్నది, తెలుసుకుంటే చాలా చిన్నది, అర్థం కాకపోతే చాలా పెద్ద సబ్జెక్ట్. అర్థం కాకపోతే ఇది తెలియని కూడా తెలియదు, అర్థమైంది అనుకోండి చాలా చిన్న సబ్జెక్ట్ అండి ఇది. ఇది అంటే నేర్చుకోవడానికి ఇన్ని ఇయర్స్ కోర్సా? అలా ఏముండదండి. ఇప్పుడు ఆయుర్వేదాలో కూడా మెడికల్ కాలేజీలో ఏం చేస్తారు అంటే పల్స్ రీడింగ్ అనేది ఉంటుంది కంప్లీట్గా. అలోపతి వాళ్ళు ఏం చేస్తారు, నాడి పట్టుకొని టైం చూస్తారు, 1 నిమిషానికి 72 సార్లు కొడుతుందా లే చూస్తారు. ఏ రోగికి కూడా 72 సార్లు కొడితే నీ దగ్గరికి రానే రాడు ఒకటి. అదే ఆయుర్వేదాలు వాత పిత్త కఫ చూస్తారు. అదే నేచర్ని కనెక్ట్ అయిన వాళ్ళు ఆయుర్వేదాన్ని బేస్ చేసుకుని ప్లస్ నేచర్ని బేస్ చేసుకుని పంచభూత తత్వాన్ని చూస్తారు, ప్లస్ వాత పిత్త కఫాన్ని కూడా చూస్తారు. ఈ క్యాలిక్యులేషన్ అర్థమైతే మీ బాడీలో ఏ డిసీజ్ ఉందని అర్థమవుతుంది, ఎలాంటి ఎమోషన్స్ ఉన్నాయో అర్థమవుతుంది. మా దగ్గరకు వచ్చిన పేషెంట్స్ జస్ట్ ఇలా టచ్ చేస్తాము, ఫస్ట్ ఎమోషన్స్ చూస్తాం. కొంచెం కోపం తగ్గించుకోవాలి, మీరు లంగ్స్లో ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు దుఃఖం ఎక్కువ ఉంటుంది, కొంచెం దుఃఖం తగ్గించుకోవాలి అని చెప్తాం. లివర్లో ప్రాబ్లం ఉంటే కొంచెం ఇరిటేషన్, కొంచెం చిరాకు కోపం తగ్గించుకోవాలని చెప్తాం. లేదని నాకు తెలియకుండానే వస్తుంది అని అంటారు. కిడ్నీలో ప్రాబ్లం ఉంటే భయం వస్తుంది. ఇలా ప్రతి దానికి కూడా ఎమోషనల్ ఇన్బ్యాలెన్స్ కూడా ఇక్కడ డిసీజ్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. కాబట్టి రూట్ కాజ్ నుంచి తగ్గించుకోవాలనుకుంటే ఒక టేస్ట్ మాన్పిస్తాము, ఎమోషన్స్ చెప్తాము, టైమింగ్స్ చెప్తాము, ఎలాంటి అలవాట్లు పద్ధతులు తిని రోగం తెచ్చుకుంటారు. కాబట్టి ఆ ఎలాంటి టేస్ట్ని తిని రోగం తెచ్చుకున్నారో ఆ టేస్ట్ని అన్నింటికి ఉన్న పత్యం చెప్తాం మేము. కాబట్టి రూట్ కాజ్ నుంచి ఆ డైట్ అంతా ఫాలో అయినప్పుడు, ఒక సిస్టమేటిక్ ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా రూట్ కాజ్ నుంచి కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు తగ్గించుకోవచ్చు ఆయుర్వేదాలు. ఇందాక మీరు పిత్తం వాతం కఫం అంటున్నారు, అంటే ఒక్కొక్క బాడీ తత్వము ఒక్కొక్కలా ఉంటుంది, ఒక్కొక్కరికి ఉంటుంది. అంటే ఏది ఉండాలి? పిత్తం వాతం కఫం అంటే ఇవన్నీ కూడా బ్యాలెన్స్ గా ఉండాలి. ఓకే, అందరి బాడీలో పిత్తం వాతం కఫం ఉండాలి, బ్యాలెన్స్ గా ఉండాలి. అందరికీ ఉంటది. పంచభూత తత్వం, ఇప్పుడు పంచభూతాలు ఉన్నాయి, ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి అంటే ఫైర్ ఎక్కువ ఉంది. ఇప్పుడు ఇంకొక 1 మంత్ అయితే వర్షాలు ఎక్కువ అవుతాయి, అప్పుడు ఏమవుతుంది? చలి ఎక్కువ ఉంటది, అంటే సీజన్స్ మారుతుంటాయి కదా. ఇవన్నీ పంచభూతాలు అన్ని కూడా బ్యాలెన్స్ గా పనిచేస్తుంటాయి. సునామీ వచ్చింది, ఒక్కసారిగా సముద్రం ముందుకు వచ్చేసి మొత్తం కొట్టుకుపోతుంది, మళ్ళీ వెనక్కి వెళ్తుందా లేదా? నేచర్ ప్రతిదీ కూడా ఒక డిసీజ్ వచ్చింది అంటే ఖచ్చితంగా మళ్ళీ ఎలా అయితే సముద్రం వెనక్కి వెళ్తుందో ఖచ్చితంగా అలాగే ఒక డిసీజ్ వచ్చిందంటే మళ్ళీ బ్యాక్ రావాల్సిందే. సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్ అనేది అర్థం చేసుకుంటే ఏ డిసీజ్నైనా సరే తగ్గించుకోవచ్చు. బాడీ మనం ఒక బ్లేడ్ తీసుకొని ఇలా కట్ చేస్తామండి, ఏం చేయకున్నా అదంతా అదే ఆగిపోతుంది. తెలుసా? ఎంతమందికి తెలుసు? ఇది అందరికి తెలిసిన విధమే. కాకపోతే మనం కంగారు పడి ఏం చేస్తాము, బ్లడ్ ఆపేదానికి బ్యాండేజ్ కడతాము, కుట్లు వేస్తాము, ఇంకేదో చేస్తాం. చెయ్యి ఇరిగిపోయింది అనుకుందాం, పైన చూస్తే ఏమీ లేదు, బ్లడ్ లేదు, కానీ బోన్ మాత్రం ఇరిగిపోయింది. ఏం చేస్తారు ఆయుర్వేద వైద్యులు? ఏం చేస్తారు తెలుసా? స్ట్రేట్గా ఉందా లేదా చూసుకొని దాన్ని అలాగే స్ట్రేట్గా కరెక్ట్గా బ్యాలెన్స్ చేసేసి ఒక మంచి పెట్టేసి ఒక బ్యాండేజ్ చేస్తాడు. ఒక ఆయుర్వేద మొక్క ఇస్తే బోను ఆటోమేటిక్గా అతుక్కుంటుంది. సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్. బోన్ ఇరిగిపోయిందంటే కరెక్ట్గా స్ట్రేట్గా పెట్టి బ్యాండేజ్ చేస్తే తనంత తానే 4 వారాల్లో అతుక్కుంటుంది. ఇప్పుడు రాడ్లు వేస్తారు కదా, ఎవరేమన్నారు రాడ్లు? ఎవరు ఏమంటున్నారు రాడ్లు? అసలు అవసరం లేదు కదా. రాడ్లు ఎప్పటి నుంచి వేస్తున్నావు? 50 ఏళ్ళ కింద ఎవరు ఏ రాడ్లు వేయలేదు కదా. అంతకుముందు ఎవరు కింద పడలేదా, పైన పడలేదా? కొంచెం వంకర టింకరగా అతుక్కుంటుంది. స్మార్ట్నెస్ ఏంది అంటే స్ట్రేట్గా పెట్టేసి స్ట్రేట్గా ఒక ప్లేట్ వేసి స్క్రూస్ వేస్తే బాగుంటుంది అని అంతే. అంతకుముందు అలా లేదు, కొంచెం వంకర టింకరగా అతుక్కుంటుంది. కరెక్ట్గా ఉన్న హీలర్స్ ఉంటే, కరెక్ట్గా ఆయుర్వేద వైద్యులు ఉంటే కరెక్ట్గా స్ట్రేట్గా అతికిచ్చేసి మెడిసిన్స్ వేసి కట్టేస్తారు. 4 వారాల్లో ఆటోమేటిక్గా అతుక్కుంటుంది బోన్. సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్. ఎలాంటి మెడిసిన్ ఇవ్వకపోని బోన్ అనేది తనంత తాను అతుక్కునే గుణం ఉంటుంది. బాడీలో 90 ఏళ్ళ వయసు వస్తే కూడా బోన్ ఇరిగిపోయింది అంటే అతుక్కుంటుంది. కానీ ఈ ఆయుర్వేదం అనేసరికి పసర్లు, ఇవి మొక్కలు, ఇలాంటి మెడిసిన్ ఇస్తారు,
అండ్ ఇందులో కొంతమంది కొన్ని చోట్ల మోసపోవడం వల్ల అసలు ఆయుర్వేదం సైడ్ ఇలాంటి ఇప్పుడు బోన్ డ్యామేజ్ ఇంకేమైనా అయినా యాక్సిడెంట్స్ ఏమైనా అయినా కానీ అటు సైడ్ వెళ్ళాలంటేనే భయపడే పరిస్థితులు వచ్చాయి కదా ఇప్పుడు. ఇప్పుడు అలోపతిలో కూడా ఏమైపోయింది, ఎవరో తెలిసి తెలియని వైద్యం చేసినప్పుడు చదువుకునే ఉంటారు, అవును. చదువుకొని కూడా తప్పులు చేసిన వాళ్ళు వాళ్ళే ఎక్కువ. అవును. ఆయుర్వేదంలో ఆ పర్సంటేజ్ చాలా తక్కువ ఉంటుంది ఒకటి. రెండవది, ఆయుర్వేద వైద్యంలో ఒక చెట్టు గురించి పూర్తిగా అవగాహన ఉంటేనే ఇవ్వండి, లేకపోతే ఇవ్వకూడదు. నేను కూడా నాకున్న నాలెడ్జ్లో మాత్రమే, నేను నా బౌండరీలో మాత్రమే నేను ప్రాక్టీస్ చేస్తాను. నా బౌండరీ నా దాటి నేను ప్రాక్టీస్ చేయను. నేను నాకు ఒక దాని గురించి తెలియదంటే నేను చేయను. దాని గురించి నాకు తెలిసిన దాన్ని మాత్రం వైద్యం చేస్తాను నేను. కాబట్టి అప్పుడు ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు. కానీ అలోపతి వాళ్ళు ఏం చేశారు ఇప్పుడు అంటే, కొత్తగా ఆయుర్వేదం మీద ఎలాంటి బ్లేమ్ చేశారంటే, కరెక్ట్గా ఆయుర్వేద డాక్టర్లు అందరూ కూడా ప్రపంచంలో ఇప్పుడున్న మన ఇండియా ఆయుర్వేద డాక్టర్లు ఎవరు ప్రాక్టీస్ వాళ్ళు ఒకవేళ చేస్తే, ఒక్క 1 year ప్రాక్టీస్ చేయగలిగితే చాలు, 1 year తర్వాత మెడికల్ సిస్టమ్ మొత్తం, మెడికల్ మాఫియా మొత్తం పోతుంది, ఉండదండి. ఎన్ని ఆయుర్వేద మెడికల్ కాలేజీలు ఉన్నాయి కంపేర్ టు అలోపతి మెడికల్ కాలేజీలు చూసుకుంటే, ఆయుర్వేద మెడికల్ కాలేజీలు 3 ఇంతలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా అంటే 3 ఇంతల డాక్టర్స్ ఇంకెక్కున్నారు. కానీ ప్రాక్టీస్లో ఎక్కడ ఉన్నారు? ఎవరు మాట్లాడాలి దీని గురించి? అవేర్నెస్ లోపం వల్ల ఈరోజు కరెక్ట్గా చేసేవాళ్ళు లేకపోవడం వల్ల కూడా దీని మీద అవేర్నెస్ లేకపోవడం చాలా ఇబ్బంది పడుతున్నారు. కాకపోతే మేము నాడి చూసి ఎలాంటి రిపోర్ట్లు లేకుండా నీకు ప్రాబ్లం ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం ఉందో అని చెప్పి దాని రూట్ కాస్కి మెడిసిన్స్ ఇవ్వడం వల్ల పర్మనెంట్గా తగ్గుతున్నాయి మాకు. అంటే ఈ క్యాన్సర్ లాంటి ఇప్పుడు స్ట్రోక్ వచ్చే వాళ్ళని అవన్నీ కూడా మనము నాడీ వైద్యం ద్వారా ఇట్లా నాడి పట్టుకొని మీరు ఐడెంటిఫై చేయగలరా? ఖచ్చితంగా అండి, ముందే చెప్పగలరా? వచ్చేది ఖచ్చితంగా వచ్చేది చెప్పొచ్చు, వచ్చింది చెప్పొచ్చు, గతంలో ఏముంది అన్నీ చెప్పొచ్చు అండి. ఎట్లుంటుందంటే కరెక్ట్గా నాడి పట్టుకుంటే వారం కింద మీరు ఏం తిన్నారనేది కూడా చాలా ఈజీగా చెప్పొచ్చు. వారం కింద మీరు ఏ టేస్ట్ తిని ఉన్నారు, ఏ ఫుడ్ తిని ఉన్నారు అనేది కూడా చెప్పొచ్చు. ఏ ఫుడ్ తింటే మీ బాడీ ఎలా రియాక్ట్ అవుతుందని కూడా చెప్పొచ్చు. అంత గొప్పతనం అండి నాడీ వైద్యం యొక్క గొప్పతనం చెప్పాలంటే ఇప్పుడున్న టైం సరిపోతుంది. కాబట్టి అవేర్నెస్ లోపం వల్ల ఈరోజు ఇది ఎలా వచ్చిందంటే, ఒక గురువుల ద్వారా, ఋషుల ద్వారా అలా నాడీ వైద్యం అనేది అలాగే వచ్చింది. దానికి ఎలాంటి పేటెంట్స్ లేవు. ఒక గురువు దగ్గర, ఒక ఋషి దగ్గర సేవ చేసుకుంటా పోతే వచ్చిన విద్యలు ఇవన్నీ. కొన్నిట్లో ఆయుర్వేద మెడికల్ కాలేజీలో ఉన్న కొన్ని పేటెంట్స్ ఉన్నాయి. కాకపోతే ప్రాక్టీస్లో ఆచరణలు చాలా తక్కువ మంది చేయడం వల్ల కూడా ఆయుర్వేద మెడికల్ కాలేజీలో కూడా ఇప్పుడు ఏమైపోతున్నాడు, అలోపతి కూడా ప్రాక్టీస్ చేసుకోవచ్చు అని అనౌన్స్మెంట్ చేశారు. రీజన్ ఏంటంటే, అలోపతి ప్రాక్టీస్ చేసే వాళ్ళ పెద్ద పెద్ద మెడికల్ హాస్పిటల్లో కూడా డ్యూటీ డాక్టర్లు BMSలు చేసే వాళ్ళు ఉన్నారు, BHMS చేసే వాళ్ళు ఉన్నారు. రీజన్ ఏంటంటే దీనికి స్కోప్ లేదు. ఎవరు లేదు, ప్రాక్టీస్ చేస్తే కదా స్కోప్ వచ్చేది. ఎవరైనా ఆయుర్వేద డాక్టర్ ప్రాక్టీస్ చేస్తే స్కోప్ వస్తుంది, లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడు మీరు నాడీని పట్టుకొని వాళ్ళకి ఎలాంటి జబ్బులు ఉన్నాయో చూసి వాళ్ళకి ఆయుర్వేదము, ఆక్యుపంక్చర్ అండ్ న్యాచురల్ సైన్స్ ద్వారా మీరు ట్రీట్మెంట్ చేస్తారా? అంతే. ఇప్పుడు ఎగ్జాంపుల్ మన రీసెంట్గా ఒక వీడియో చేసాం, మోకాల నొప్పులకు ఇక్కడ నొక్కితే తగ్గిపోతుందని ఒక వీడియో చేసినాం. చేస్తే చాలా మంది ట్రై చేసినారు ఇక్కడ పట్టుకొని, అంటే ఈ 2 కాళ్ళు 2 చేతులు, ఈ తల భాగం అని, ఇది బాడీ ముందు భాగం, ఇది బాడీ వెనక భాగం, ఈ 2 కాళ్ళకు మధ్యలో ఇక్కడ లైనింగ్స్ ఉన్నాయి, ఇవి మోకాలు అనమాట. ఇక్కడ పట్టుకొని ఇలా నొక్కమంటే చాలా మంది నొక్కుకొని మోకాల నొప్పులు తగ్గించుకొని ఒక్కసారి 200 మంది కామెంట్స్ పెట్టినారు. ఒక్క నెగిటివ్ కామెంట్ లేదు. సార్ నిజంగా సార్ మీరు చెప్పినట్టు ఇలా చేసాం, మాకు మోకాల నొప్పులు తగ్గినాయి సార్, మాకు చాలా హ్యాపీ సార్, థ్యాంక్ యూ. అంటే ఏ స్టేజ్ లో ఉన్న వాళ్ళు, ఏ స్టేజ్ కి సంబంధం లేదు స్టేజ్ కి, ఇక్కడ ఎలాంటి స్టేజ్ అయినా సరే. అంటే రకరకాల కారణాలతో మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా. ఖచ్చితంగా పోషక లోపం వల్లనే మోకాళ్ళ నొప్పులు వస్తాయి. పోషక లోపం అంటే ఏంది? ఇండైజెషన్. తిన్న ఫుడ్ డైజెషన్ ప్రాపర్ గా అయితే మీరు తిన్న ఫుడ్లకంటే కాల్షియం రావాలి, ప్రోటీన్ రావాలి, విటమిన్స్ రావాలి, మినరల్స్ రావాలి, అన్ని బోన్కి కావాల్సింది, టిష్యూకి కావాల్సింది, అక్కడ మజిల్ కావాల్సింది, నర్వస్ సిస్టమ్ కావాల్సింది అన్ని కూడా మన ఫుడ్లకంటే రావాలి. ఫస్ట్ వైద్య విధానం అంటే ఏంది? అసలు మన ఒంటిల్లే కదా. ఒంటిల్లని వైద్య విధానం ఎందుకంటాం మనం అందులో వాడేవే కూరగాయలు అన్నింటి నుంచి కూడా మనకి. ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎలా ఒక తోటకూర కట్ట ఉంది అనుకుందాం. ఒక తోటకూర కట్టకి మనం బయట ఆయుర్వేదలో ఎగ్జాంపుల్కి చెప్పాలంటే చాలా ప్లాంట్స్ ఉంటాయి. ఒక తోటకూర అంటే దాంట్లో ఉన్న మినరల్స్ ఇవన్నీ విటమిన్స్ అన్ని కూడా మనం ఏదైనా ఒక కర్రీ చేసుకొని ఎట్లయితే తింటామో అలాగే బయట మనకు నెలవేమ అని ఉంటుంది. అది కూడా ఇంతే ప్లాంట్ అవుతుంది. ఆ నెలవేమ ఆకులన్నీ కూడా తీసుకొని ఇంత పౌడర్ చేసుకొని తింటే షుగర్ తగ్గుతుంది.
మీ దగ్గర షుగర్ కంప్లీట్ గా తగ్గిన కేసెస్ ఖచ్చితంగా ఉన్నాయా అండి. మీ దగ్గర? చాలా ఉన్నాయి, ఆ, నెంబర్ ఆఫ్ కేసెస్. మంచి Hmm. మంచి విఐపీస్ కూడా షుగర్కి ట్యాబ్లెట్ లేకుండా బతుకుతున్నారు మా పేషెంట్లు. ఉమ్, షుగర్కి ఒకవేళ ట్యాబ్లెట్ వేసుకుంటే ఎప్పటి వరకు వేసుకుంటారు? జీవితకాలం ఎవరైనా ఏదైనా డిసీజ్ ఉంటుందండి? జీవితకాలం ఉన్న డిసీజ్ ఏది లేదు. మీ జీర్ణశక్తి బాగుంటే షుగరే లేదు. ఉమ్, మీ డైజెషన్ సిస్టమ్, మీ గట్ హెల్త్ బాగుంటే అసలు ఏ డిసీజ్కి ఆస్కారం లేదు అక్కడ. ఉమ్, కాబట్టి రూట్ కాస్లో ఫస్ట్ మీ డైజెషన్ సిస్టమ్ మేము సరి చేస్తాం కాబట్టి, రూట్ కాస్ నుంచి మేము నాడీ చూస్తాం కాబట్టి, రూట్ కాస్లో ప్రాబ్లం ఎక్కడుందో చూసి దానికి మాత్రమే ట్రీట్మెంట్ చేస్తాం. ఉమ్, కొన్ని పద్ధతులు ఖచ్చితంగా, కొన్ని పథ్యాలు ఉంటాయి, ఆ పథ్యం చేస్తేనే మీకు సెట్ అవుతుంది. మా దగ్గరికి వచ్చే వాళ్ళకి ఫస్ట్ పథ్యం చేసేలాగైతే మా దగ్గరికి రండి. ఉమ్. అన్ని తింటాను, నేను అన్ని చేస్తాను, ఎంజాయ్ చేస్తాను, లైఫ్ చేస్తాను అంటే ట్యాబ్లెట్ వేసుకుని హ్యాపీగా ఉండండి. అంటే కఠినంగా ఉంటుందా పథ్యం అంటే? కఠినంగా అంటే ఏంది? ఇప్పుడు ఇక్కడ టేస్ట్ ఇంపార్టెంట్, ఇక్కడ ఐటమ్స్ కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా చాలామంది ఏం చెప్తారు, ఆయుర్వేదంలో వంకాయ తినకూడదని చెప్తారు. ఉమ్, ఓకేనా? ఇక్కడ వంకాయ ప్రాబ్లం కాదు. ఇక్కడ వంకాయ ఇప్పుడు ఒక మంచి ఫంక్షన్కి వెళ్ళినాం, అక్కడ అన్నిట్లో వంకాయ కూడా ఉంది అనుకుందాం, ఉమ్, చూస్తే వేసుకుంటాం. ఏముంటుంది వంకాయలు అక్కడ? మంచి మసాలా నింపితేనే వంకాయ టేస్ట్ వస్తుంది. అవును. మేమేం చెప్తాం రూట్ కాస్లో తెలుసా? మసాలా తినొద్దని చెప్తాం, ఓకే. వంకాయ తినకూడదు కానీ చెప్పము, మసాలా తినకూడదని చెప్తాం. ఉమ్, కానీ అందరు ఏం చేస్తారు, వెళ్తే వంకాయ తినకూడదు, పొటాటో తినకూడదు ఇలాంటివి చెప్తారు. ఇవన్నీ కూడా మసాలాలు పడే ఫుడ్ అనమాట ఇవన్నీ. ఉమ్, కాబట్టి మసాలాలు ఆపేయమని చెప్తాం. ఉమ్. అంటే ఎన్ని డేస్ మెడిసిన్స్ వాడిన రోజులు అంతే అంతే, మెడిసిన్ అంతే, అంతవరకే. దాని తర్వాత అన్ని తినొచ్చు. డైజెషన్ సిస్టమ్ ఇంప్రూవ్ చేస్తాం కాబట్టి దాని తర్వాత ఎంత హెవీ డైట్ తింటే కూడా ఈజీగా డైజెషన్ అవుతుంది. చిన్న చిన్న పిల్లల్లో కిడ్నీలు ఫెయిల్ అవుతూ ఉన్నాయి, మొత్తం కిడ్నీలు అవును. ష్రింక్ అయిపోతూ ఉన్నాయి. అవును. అసలు పిల్లల్లో కిడ్నీ సంబంధిత వ్యాధులు ఏంటి, అండ్ అప్పటి వరకు కూడా ఏ సిమ్టమ్స్ బయటపడకపోవడం ఏంటి? అంటే ఫైనల్లో లాస్ట్ స్టేజ్లో, అంటే నాకు తెలిసిన కేసు లాస్ట్ స్టేజ్లో అనమాట, ఇప్పుడు ట్రాన్స్ప్లాంటేషన్కి వెళ్తున్నారు వాళ్ళు, Okay. ట్రాన్స్ప్లాంట్కి వెళ్తున్నారు వాళ్ళు, వాళ్ళ మదరే ఇస్తున్నారు అనమాట. సో ఎందుకు అంటే ఇప్పుడు ఆ బాబుకి 19 years, జస్ట్ 19 Okay. years, అంటే సడన్గా అబ్బాయికి కిడ్నీ ఫెయిల్ అయిందా లేకపోతే చిన్నప్పటి నుంచే ఉందా? సిమ్టమ్స్ ఎప్పుడైనా సరే ఖచ్చితంగా ఇండికేషన్ ఇస్తాయి. ఈ ఇప్పుడున్న అలోపతి సిస్టమ్ అంతా కూడా లాస్ట్ స్టేజ్లో ప్రాబ్లం ఉందని కనిపెడుతుంది తప్ప ఫస్ట్ నుంచే ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి బాడీ చెప్తుంది. అది పట్టించుకోకుండా మనం ఏం చేస్తామంటే డైరెక్ట్గా మెడికల్ సిస్టమ్కి వెళ్ళేసి క్రియాటినిన్ ఎక్కువైపోయింది, కిడ్నీస్ ఫెయిల్ అయిపోయినాయి అని చెప్తాం. అలా కాదండి. బాడీ మన వాటర్ 19 ఏళ్ళ పిల్లవానికి వాళ్ళ బ్యాగ్ తీసుకుంటే ఎలాంటి వాటర్ తాగిండు, ఎంత మినరల్, బాడీకి ఎంత మినరల్స్ తీసుకుంటున్నాడు, ఎలాంటి వాటర్ తాగుతున్నాడు, ఎలాంటి లైఫ్ స్టైల్, డైట్ ఎలాంటిది. మనము మసాలా ఎక్కువ తిన్నప్పుడు సాల్ట్ కూడా ఎక్కువ పడుతుంది. ఎలాంటి సాల్ట్ తీసుకుంటున్నాము. ఇప్పుడు రోజు మందు తాగే వాళ్ళకు ఫుల్ బాటిల్ తాగినా అలాగే స్ట్రైట్గా వెళ్ళి ఇంటికి వెళ్ళిపోతాడు. పడని వాళ్ళకు ఒక్క క్వార్టర్ తాగితేనే 60 ml తాగితేనే ఊగిపోతాడు. అంటే మనం డైట్ కూడా జీర్ణించుకునే కెపాసిటీ ఉన్నప్పుడు ఎంత హెవీగా తిన్నా కానీ ఏం కాదు. జీర్ణశక్తి సరిగా లేనప్పుడు మీరు కొంచెం కర్డ్ రైస్ తింటే కూడా పాయిజన్ అవుతుంది మీకు. ఈ అవగాహన మనకు రావాలి ఫస్ట్. వస్తే ఎలాంటి డిసీజ్కి ఇక్కడ ఆస్కారం లేదు. అంటే మనం పట్టించుకోకపోవడం వల్ల అది క్రానిక్ డిసీజ్గా మారుతుంది తప్ప వేరే ఏం లేదు. కాబట్టి రూట్ కాస్ నుంచి మనం గుర్తించాలంటే నాడి వైద్యం అంత గొప్పతనం ఇంకా ఏ సిస్టంలో లేదు. నాడి ముట్టుకున్నప్పుడు నీ కిడ్నీలో ప్రాబ్లం ఉందని తెలిసిపోతుంది, బాడీలో వాటర్ కంటెంట్ ఎక్కువనో తక్కువనే ఉంటుంది, సోడియం ఎక్కువ ఉంటుంది. ఇవన్నీ కూడా చెప్పుకునే పద్ధతులు అన్నీ కూడా అలోపతి టర్మ్స్లో చెప్పుకున్నా కానీ ఆయుర్వేద పద్ధతిలో చెప్పుకుంటే చాలా వినడానికే హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు అంటే ట్రాన్స్ప్లాంట్ వరకు వెళ్ళిన పేషెంట్ని ఇప్పుడు మీరిచ్చే వైద్యంతో నార్మల్ చేయగలరా మీరు? ఖచ్చితంగా చేయొచ్చు. కోల్డ్ నుంచి క్యాన్సర్ వరకు ప్రతి వైద్యం చేయొచ్చు, ప్రతి వైద్యం చేయొచ్చు. ఆయుర్వేద మెడికల్ కాలేజీలో కిడ్నీ ఫెయిల్యూర్స్కి ట్రీట్మెంట్ లేదని చెప్పండి. ప్రతి దానికి మెడిసిన్స్ ఉన్నాయనే కదా గ్రంథాలన్నీ చెప్తున్నాయి. ఒక రిస్క్ ఉంటుందని భయపడుతూ ఉంటారు. రిస్క్ ఏ దాంట్లో లేదు. మీరు ఆపరేషన్ చేస్తే బతుకుతాడన్న గ్యారెంటీ రాసియండి. ఫస్ట్ ఎందుకు సంతకాలు పెట్టుకుంటారు మీరు? ఆపరేషన్ ముందు సంతకాలు ఎందుకు పెట్టుకుంటారు? నీ మీద నీకు నమ్మకం లేదు కాబట్టి సంతకాలు పెట్టుకుంటున్నావు కదా. చచ్చినా నాకు సంబంధం లేదని పెట్టుకుంటున్నావు. ఆయుర్వేదాలు అలా పెట్టుకుని ట్రీట్మెంట్ చేస్తున్నారు ఎవరన్నా? ఎంత కాన్ఫిడెన్స్ తోటి ఇస్తారు తెలుసా? మేము ఇస్తున్నాం కదా. ఇలాంటి మీ కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్ మా దగ్గర క్రియాటినిన్ 8-9 ఉన్న వాళ్ళు 5కు 4కు వచ్చిన వాళ్ళు మా దగ్గర ఉన్నారు. డయాలసిస్ రోజు తప్పించి రోజు చేసుకునే వాళ్ళు వారానికి ఒకసారి చేసుకునే స్టేజ్కి వచ్చారు మా దగ్గర. లేదనేది ఏం లేదండి. ఆయుర్వేదంలో మనుషులు పుట్టక ముందు ఆయుర్వేద పుట్టింది. మనుషులు పుట్టక ముందే పంచభూతాల సృష్టిలో మొక్కలు పుట్టాయి. ఏ మొక్కలు ఏంది ఎలా పనిచేస్తాయి అనేది అప్పట్లో రీసెర్చ్ సెంటర్లు ఏం లేవు కదా, ల్యాబ్లు అలాంటివి ఏం లేవు కదా. మరి ఎలా కనుక్కున్నారు? ఏ మొక్క ఏ దానికి వచ్చిందో ఎలా కనుక్కున్నారు? ప్రతి దానికి అప్పట్లో కూడా అన్ని పేటెంట్స్ రాసి పెట్టారు. అవి తగలపడిందని చెప్పేసి ఈరోజు దీన్ని బ్లేమ్ చేస్తున్నారు అంతే.
దాని విలువలు నీకు కావాలంటే అప్పుడున్న ఇప్పుడు కూడా కొన్ని గ్రంథాలు ఉన్నాయి కాబట్టి ఎక్కడో కొంచెం ఆచరణలో ఉంది, ఎక్కడో కొద్దిగా నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్నే భారతదేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా మన దగ్గర ఉన్న కొన్ని పేటెంట్స్ మన భారతదేశము చైనాకి అమ్మి కొని అక్కడ ఉన్న టెక్నాలజీని మన దగ్గర ఇన్పుట్ చేసుకుంది భారతదేశం కూడా. కొన్ని విషయాల్లో కొన్ని గవర్నమెంట్లు చేసే తప్పులు తర్వాత మనం అనుభవించాల్సి వస్తుంది తెలుసా. చైనా వాడు ఇప్పటికీ ఎందుకు ఆడ ఎంబీబీఎస్కి ఎందుకు అంత విలువ లేకుండా పోయింది? చైనాలో ఎంబీబీఎస్ 15-20 లక్షలకు ఎంబీబీఎస్ అయిపోతుంది. మన దగ్గర 2 కోట్లు పెడితే తప్ప ఎంబీబీఎస్ చేయలేడు ఎందుకు? అక్కడ ఆ సిలబస్ సేమ్, అక్కడ అదే డిగ్రీ, ఇక్కడ అదే డిగ్రీ కదా, వేరియేషన్ ఎందుకు ఉంటుంది? మనకన్నా ఎక్కువ జనాభా మళ్ళీ, మరి ఎందుకు 15-20 లక్షల ఎంబీబీఎస్ అయిపోతుంది అక్కడ? మన ఇండియా నుంచి చైనాకి వెళ్ళి ఎందుకు చదువుకుంటున్నారు? ఇండియాలో మెడికల్ కాలేజ్ లేకనా? అవేర్నెస్ లోపం వల్ల ఈరోజు జరిగే అనర్థాలు చూస్తే మళ్ళీ ఖచ్చితంగా ఆయుర్వేద వైద్యం అనేది మళ్ళీ మారుమోగే రోజులు వస్తాయి. కరోనా టైంలో మీరు చూసారండి, మీరు కరోనా వచ్చినాక కూడా చాలా మంది అంటే హార్ట్ అటాక్స్ తో చాలా మంది చచ్చిపోతూ ఉన్నారు. సెలబ్రిటీలు కూడా చనిపోయారు. చిన్న చిన్న పిల్లలు కూడా. రీసెంట్ గా ఒక కేసు అన్నమాట, నాకు తెలిసిన రిలేటివ్స్ వాళ్ళ ఫ్రెండ్స్ అన్నమాట. చిన్న బాబు 17 years old స్ట్రోక్ తో చనిపోయాడు. అసలు ఎంత షాకింగ్ న్యూస్ అంటే, అసలు ఏంటి, అసలు ఎందుకు గుండె సంబంధిత వ్యాధులు వస్తూ ఉన్నాయి? ముందు ఏమైనా నాడీ వైద్యంలో ముందు కనిపెట్టగలమా? ఖచ్చితంగా కనిపెట్టవచ్చు. అయితే కరోనా టైంలో అందరికి ఏమైంది? లంగ్స్ ఇన్బ్యాలెన్స్ అయింది. ఊపిరితిత్తుల సమస్యల వల్ల కరోనా వచ్చింది అందరికీ. ఊపిరితిత్తులు కొంచెం డ్యామేజ్ అయినాయి. ఊపిరితిత్తుల్లో రక్త కణాలు అనేటివి గడ్డగట్టిపోయినాయి కొంతమందికి. ఓకేనా? అయితే అలాంటి వాళ్ళకు మనకు ఊపిరితిత్తుల మధ్యలోనే కదా హార్ట్ ఉన్నది. హార్ట్ అటాక్ తోటి ఎందుకు కరోనా తర్వాత హార్ట్ అటాక్ తోటి రేటింగ్ ఎందుకు చనిపోవడం ఎందుకు ఎక్కువైంది అని అంటే, ఊపిరితిత్తుల లోపలనే హార్ట్ ఉంది. ఈ ఊపిరితిత్తుల సమస్యల వల్ల హార్ట్కి అంటే పెరికార్డియం అని ఒక పొర ఉంటుంది హార్ట్కి. మనం ప్రతి వెజిటేబుల్ పైన చూస్తే ఒక పొరలాగా ఉంటుంది, అర్థమవుతుంది? క్యారెట్ ని పైన ఒక పొరలాగా ఉంటుంది, తీసేసి చేస్తాం. ప్రతి వెజిటేబుల్ చూడండి మీరు, పొర ఉంటుంది ఒకటి. ఓకేనా? ప్రతి దానికి ఒక ప్రొటెక్షన్ ఉంటుంది. మన హార్ట్ కి కూడా పెరికార్డియం అని చెప్పేసి ఒక పొర ఉంటుంది. ఆ లంగ్స్ ఇన్బ్యాలెన్స్ వల్ల, లంగ్స్ ఇన్ఫెక్షన్ వల్ల ఆ పొర అనేది డ్యామేజ్ అవ్వడం వల్ల హార్ట్ లోపలికి కొన్ని చచ్చుకపోయి అక్కడ హార్ట్ లో కూడా రక్త కణాలు గడ్డగట్టడం వల్ల హార్ట్ అటాక్, స్ట్రోక్స్ ఎక్కువైపోయినాయి ఈ రోజు. కరోనాలో తీసుకున్న వ్యాక్సిన్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఉందని చెప్పేసి సెంట్రల్ గవర్నమెంట్ ఒప్పుకుంది కదా, దాన్ని సరిచేసేదానికి ఇంకేం లేదు. మరి కరోనా టైంలో ఆనందయ్య అని చెప్పేసి కొన్ని లక్షల మందికి మెడిసిన్ ఎలా ఇచ్చారు? మరి లాస్ట్ కొన ఊపిరితోటి ఉన్న వాళ్ళు కూడా ఆనందయ్య ఇచ్చిన మెడిసిన్ తోటి చాలా మంది, లక్షల మంది బతికారు కదా. గవర్నమెంట్ నిలబడి మరి సపోర్ట్ చేసింది కదా ఆయుర్వేదకప్పుడు. ఎందుకు అలాంటి డాక్టర్లు ఇంకా లేరా? ఆనందయ్య ఒక్కడే ఉండేనా? ఇంకెవరు లేరా ప్రపంచంలో, మన ఇండియాలో? ఈ అవేర్నెస్ లోపం వల్ల ఆ రోజు ఆంధ్రప్రదేశ్లో జరిగిన సంఘటన ఏంది అని చూస్తే, అక్కడ బెడ్స్ లేవు, గవర్నమెంట్ దగ్గర ఫండ్ లేదు. అంటే పేషెంట్స్ని ఏం చేయాలో అర్థం కాక ఎవరో ఒకరు అనామకుడో ఇంకే వైద్యుడో ఇంకేదో తగ్గిస్తుండు కదా, బాగానే ఉంది కదా, సపోర్ట్ చేస్తే తప్పేముందని చెప్పేసి గవర్నమెంట్ నిలబడి మరి ఆ మెడిసిన్ తయారు చేసి లక్షల మందికి ఇచ్చిండ్రు. లక్షల మంది బాగైనరు. గవర్నమెంట్కి ఖర్చు తగ్గింది, బెడ్స్ లేదన్న టెన్షన్ లేదు, ఆక్సిజన్ సిలిండర్ల టెన్షన్ లేదు, అన్నీ బాగానే ఉన్నాయి ఆ రోజు. అలాంటి వైద్య విధానం ఒక్కటే కాదండి, మన కర్ణాటకలో శివమొగ్గ దగ్గర నారాయణమూర్తి అని చెప్పేసి ఉండే. ఆయన చనిపోయింది ఇప్పుడు 84 ఏళ్ళ వరకు వయసులో కూడా, కరోనా టైంలో చనిపోయింది. ఆయన 84 ఏళ్ళ వరకు కూడా ఆయన సర్వీస్ చేసింది. క్యాన్సర్కి కొన్ని లక్షల మందిని బాగా చేసిండు ఆయన. పేషెంట్ వెళ్ళే అవసరం కూడా లేకుండే. 4 మెడిసిన్స్, అన్ని రకాల క్యాన్సర్కి ఇచ్చిన మెడిసిన్స్, కొన్ని లక్షల మంది, కొన్ని 50 ఏళ్ళ వరకు 50 ఏళ్ళు సర్వీస్ చేసిండు ఆయన. కొన్ని విదేశాల నుంచి వచ్చి మరీ తీసుకొని పోయిన వైద్య విధానం అలాంటిది. క్యాన్సర్కి ఆయుర్వేదంలో అంత గొప్పతనం ఉన్నప్పుడు ఎందుకు తీసుకోకూడదు ఆయుర్వేద వైద్యము? అవేర్నెస్ లేకపోవడము, ఈరోజు ఎవరు కరెక్ట్ ఎవరు లేదని తెలుసుకోవడం మీ వల్ల అవ్వట్లేదు కాబట్టి ఈరోజు పరిస్థితి ఇలా దారుణంగా మారింది. నాడీ వైద్యం యొక్క గొప్పతనం గురించి, ఇంకా ఆయుర్వేదం యొక్క గొప్పతనం, ప్రకృతి యొక్క గొప్పతనం గురించి మీకు ఎవిడెన్స్ కావాలంటే ప్రకృతిని అనుభవించే ఇది ఉండాలి, మీకు ప్రేమ ఉండాలి, ప్రకృతి మీద ప్రేమ ఉండాలి, దాని మీద అవగాహన ఉండాలి, దాన్ని ఫీల్ అవ్వాలి మనము. అప్పుడు మీకు తెలుస్తుంది. బుక్స్లలో కాదు. నాడీ వైద్యం కావాలంటే బుక్స్లో లేదు, అది ఆచరణలో కావాలంటే సేవాభావంలో ఉంది. ఒక గురువు దగ్గర సేవ చేసుకుంటా ఉంటే నాడీ వైద్యం వస్తుంది. అంతే తప్ప నేను బుక్లో రాసి పెడుతున్నా అదే ఇదే కరెక్ట్ అని అనుకుంటే లేదు. అలా అలోపతి వల్ల నాడీ చూసి ఏం చెప్తారు? రోగం చెప్తారా? అలోపతిలో నాడీ చూసి రోగం చెప్తున్నారా? కరోనాకు ముందు అట్లీస్ట్ స్టెథోస్కోప్ పెట్టుకొని ఇలా పెట్టి చూసేది. ఇప్పుడు ఏమైంది? స్టెథోస్కోప్లు మాయమైపోయినాయి కరోనా తర్వాత. అడిగే వాళ్ళు దిక్కు లేదు. ఈరోజు మెడికల్ సిస్టమ్ని ఎవరైతే క్వశ్చన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు ఈరోజు.
అవును. నామ రూపాలు రాజీవ్ దీక్షిత్ అని చెప్పేసి ఆయుర్వేదం గురించి న్యాచురోపతి గురించి గొప్పగా చెప్తే చంపేశారు. అంటే బ్యాక్గ్రౌండ్లో మెడికల్ మాఫియా గురించి చెప్పాలనుకుంటే ఇవన్నీ అగ్నెస్ట్గా ఉంటుంది, కానీ జనాలకు అర్థం కావాలని చెప్తున్నా ఈరోజు నేను. యాంటీబయాటిక్స్ వాడాలంటే ఆలోచిస్తున్నావు, పెయిన్ కిల్లర్స్ వాడాలంటే ఆలోచిస్తున్నావు, స్టెరాయిడ్స్ వాడాలంటే ఆలోచిస్తున్నావు. ప్రతి డిసీజ్కి ఈ మూడిట్లో ఏదో ఒకటి ఖచ్చితంగా మీకు ఇస్తూనే ఉన్నారు డాక్టర్స్. ఆయుర్వేదంలో అలాంటివి లేవు, స్టెరాయిడ్స్ లేవు, పెయిన్ కిల్లర్స్ లేవు, ఏమీ లేవు. రూట్ కాస్ ఏం చెప్తుంది దాని గురించి ఉంది. కానీ ఇప్పుడు అలోపతిలో అనుకోండి, ఇప్పుడు మీకు ఏమైనా జరిగింది అనుకోండి, ఆ పెయిన్ అలోపతిలో ఇమీడియట్గా తగ్గుతుంది, వాళ్ళు ఏమి ఇస్తున్నారు, కానీ ఆ టైంకి పేషెంట్ పెయిన్ తట్టుకోలేక అల్లాడిపోతూ ఉంటాడు. కానీ ఆయుర్వేదము న్యాచురోపతిలో నేను మళ్ళీ చెప్తాను ఒకటి, మళ్ళీ పాతకాలంకి వెళ్తా. 200 ఏళ్ళ కింద యాక్సిడెంట్లు జరగలేదా? యుద్ధాలు జరిగినాయి, యుద్ధాలు జరిగినాయి. అప్పట్లో ఉన్న వార్ చూస్తే భయంకరమైన వార్. ఇప్పుడేంది బుల్లెట్లు తీసుకొని కొట్టుకుంటున్నారు. అప్పట్లో కాదు, కెమికల్ ఆయుర్వేదం యొక్క అంతే గంధకం నుంచి చేసిన ఫైర్ ఉండేవన్నమాట. అలాంటి యుద్ధాలు చేసినప్పుడు ఎలా బతికిరు మరి? ఒక బాణం గుచ్చుకొని తీసేసినప్పుడు ఎలా సర్జరీ చేసి ఉంటారు? ఇవన్నీ కూడా ఎమర్జెన్సీ కదా. ఇవి కూడా బాణాలు కొట్టుకున్నారు, దెబ్బలు తాకినాయి, గదలు తీసుకొని కొట్టుకున్నారు, ఇంజ్యూరీ అయినరు. కొంతమంది ఇంజ్యూరీ అయిన వాళ్ళు కూడా బాగయ్యారు, అందరు చనిపోలే కదా. ఎలా బాగయ్యారు? ప్రతి దానికి రూట్ కాస్ నుంచి ఆయుర్వేదంలో వైద్యం ఉంది. ఇప్పుడు నీకు బ్లడ్ చూస్తే భయము, ఒకప్పుడు బ్లడ్ చూస్తే భయపడ్డ వాళ్ళు లేరు, ధైర్యంతో ఉన్న వాళ్ళే ఎక్కువ, రోగాన్ని ఎదుర్కొనే వాళ్ళు ఎక్కువ. అప్పుడు రోగాన్ని చూస్తే భయపడే వాళ్ళు ఎక్కువ. తేడా లేదు. బ్లడ్ కట్ అయింది అనుకుందాం, ఇప్పుడు మీరు అన్నట్టే కట్ అయింది బ్లడ్, ఏదో బ్లడ్ ఒప్ప బ్లడ్ అయిపోయి కంగారుతో పద హాస్పిటల్ కదా అని చెప్పేసి తీసుకుపోయి కుట్లేస్తారు. 2 నిమిషాలు ఆగి చూడు, ఆ బ్లడ్ ఆగకపోతే అడుగున్నాను. కట్ అయింది ఇక్కడ, 2 నిమిషాలు అలాగే ఉండి చూడు, బ్లడ్ ఆగిపోతుంది. బాడీ యొక్క గుణం ఏంటి అంటే సెల్ఫ్ హీలింగ్ సిస్టమ్. ఆ సెల్ఫ్ హీలింగ్ తోటి ఆటోమేటిక్గా కొద్దిసేపు అయిన తర్వాత ఆగిపోతుంది. నీ కంగారుతోటి నువ్వు పరిగెడుతున్నావే తప్ప వేరే రీజన్ ఏం లేదు అక్కడ. కాబట్టి ప్రతిదానికి వైద్యం ఉంది. కానీ ఇప్పుడున్న మోడర్న్ సిస్టమ్ కూడా గొప్పదే. చాలా ఆపరేషన్, చాలా టెక్నాలజీ కూడా చాలా పెరిగింది. గుండె తీసి గుండె పెడుతున్నారు. ఆయుర్వేదం అలా చెప్పదు, గుండెకి ఏం కాకుండా చూసుకుంటుంది. వచ్చిన తర్వాత చేయడం కాదు, రాకుండా చూసుకోవడం కావాలి మనకు. కాబట్టి ఇప్పుడున్న టెక్నాలజీ కూడా తప్పులేదు, చేస్తుంది. కానీ ఇది కూడా ఒక వైద్య విధానం ఉందని గుర్తించండి, బ్లేమ్ చేయకండి. మీరు ఒక అలోపతి డాక్టర్ తోటికి వెళ్ళి నేను ఆయుర్వేద మెడిసిన్స్ వాడుతాను అంటే ఫస్ట్ ఆయన చెప్పేది ఏం తెలుసా? మీ కిడ్నీలు ఫెయిల్ అయితే మీ ఇష్టం పోండి అని చెప్తాడు. చులకన ఆయుర్వేద వైద్యం అంటే మీకు? ఆయుర్వేద వైద్యం అంటే చులకన అయిపోయింది. ఎందుకు మరి డిగ్రీస్ ఇస్తారు మీరు? ఎందుకు మెడికల్ కాలేజ్ రన్ చేస్తారు? ఆయుర్వేద మెడికల్ కాలేజ్ ఎందుకు రన్ చేస్తున్నారు మరి? ఎవరు రన్ చేయమన్నాడు? మూసేయండి ఆయుర్వేద కాలేజీలు, మేము హోమియోపతి కాలేజీలు, ఈ న్యాచురోపతి కాలేజీలు అన్ని బంద్ చేయండి. ఎంబీబీఎస్ ఒక్కటే పెట్టండి, ఆపరేషన్లు ఒక్కటే చేయండి. అంటే ఇవన్నీ కూడా జనాలకు అర్థమైనప్పుడు చాలా ఈజీగా మెడికల్ సిస్టమ్ అనేది అర్థమవుతుంది. మనము ఒక పేషెంట్ మా దగ్గరికి వస్తే ఏం చేస్తాం తెలుసా? మీ రూట్ కాస్ నుంచి ఇది ప్రాబ్లం అవుతుందండి, ఈ టేస్ట్ తిని మీరు ఈ రోగాన్ని తెచ్చుకున్నారు, ఈ టేస్ట్ మానేసి చూడండి, తొందరగా బాగవుతారు అంటే అవగాహన ఇస్తాం మేము. ఒక డిసీజ్ మీద అవగాహన ఇస్తాం. పోతేనే టాబ్లెట్ చేసుకోపో అని చెప్పి చెప్పమండి మేము. ఎందుకు వచ్చింది, ఇది ఎలా తగ్గించుకోవాలి, ఏం తింటే వచ్చింది, ఏం తినకపోతే పోతుంది, రూట్ కాస్లా కొంచెం లైఫ్ స్టైల్, ఇవన్నీ చెప్తాం మేము. ఇప్పుడు ప్రెసెంట్ ఇంకా లైఫ్ స్టైల్ అందరిది మారిపోయింది. 12 దాటితే కానీ ఎవరు పడుకోరు, పొద్దున కొంచెం లేట్గా లేస్తూ ఉంటారు. ఇంకా చిన్న పిల్లల చిన్న ఏజ్ నుంచి మనం జబ్బులు తీసుకుంటే మెయిన్ టీనేజ్ వరకు వచ్చేసరికి వాళ్ళకి వచ్చేది ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్. ఆ తర్వాత కొంచెం పెరిగినాక థైరాయిడ్, పీసీఓఎస్, ఆ తర్వాత ఇంకా ఏజ్ వస్తూ ఉంటే డయాబెటీస్, బీపీ, ఇవన్నీ కూడా. సో ఇవన్నింటినీ కూడా అది నాడీ వైద్యంలో కంప్లీట్గా క్యూర్ చేయగలరా? ఖచ్చితంగా చేయొచ్చు. ఏ స్టేజ్లో ఉన్నా, ఏ స్టేజ్కి సంబంధం లేదు అసలు. ఇప్పుడు థైరాయిడ్ వచ్చింది అనుకోండి, వాళ్ళు ఇంకా వెంటనే ఒక టాబ్లెట్ రాస్తారు, ఎవ్రీడే బయట నుంచి ఒక హార్మోన్ తీసుకుంటే సరిపోతుంది అని అంటారు. సో అంటే దాంతో మేనేజ్ అవుతూ ఉంది కదా, బాగానే ఉంది కదా, అక్కడ మేనేజ్ అవుతుంది కదా. ఒక 6 నెలలు వాడండి, మానేయండి. సంవత్సరం వాడండి, ఇదేందండి పనిష్మెంట్? నాకు అర్థంగా జీవితం అంతా ఒక 10 ఏళ్ళ అమ్మాయికి హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వచ్చింది అనుకుందాం, వాళ్ళ లైఫ్ ఎంత ఉంటుంది? ఒక 60 ఏళ్ళు బతుకుతాడు. 50 ఏళ్ళు థైరాయిడ్ టాబ్లెట్ మింగాల. పనిష్మెంట్ కాదు ఇది పిల్లలకు. పిప్పల చూర్ణం వాడితే థైరాయిడ్ తగ్గిపోతుంది. వాడి చూడండి, ఒక నెల 2 నెలలు వాడి చూడండి. పిప్పల చూర్ణం, జస్ట్ ఆయుర్వేదంలో ఒక పిప్పల చూర్ణం అని ఉంటుంది, అది థైరాయిడ్కి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఒక 2-3 మంత్స్ వాడి చూడండి, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లేదండి. పిప్పల చూర్ణం అయింది,
నార్మల్గా మిరియాల యొక్క టేస్ట్ ఎలా ఉంటుంది, పిప్పల చూర్ణం కూడా అలాగే ఉంటుంది. మీరు వాడిన తర్వాత కామెంట్ పెట్టి చూడండి మీరు, ఎందుకంటే మా దగ్గరికి వచ్చినప్పుడు అవే ఇస్తాం మేము. బేసిక్ వాళ్ళకి హార్మోన్ ఇన్బ్యాలెన్స్, ఏం హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అని చెప్పండి డాక్టర్లకు. మరి ఏదో ఒకటి అయింది అంతే, టాబ్లెట్ వేసుకో బ్యాలెన్స్గా ఉంటుంది. ఎప్పటి వరకు వేసుకోవాలి? 10 ఏళ్ళ అమ్మాయికి ఒక 1000 హార్మోన్ ఇన్బ్యాలెన్స్ వస్తే 60 ఏళ్ళు బతికితే 50 ఏళ్ళు టాబ్లెట్ వేసుకోవాలి. మీకు 50 ఏళ్ళు మీకు రాసిచ్చారు, ఇంకా హాస్పిటల్కి మీ హెల్త్ అనేది రాసిచ్చినట్టే. ఇంకా సరే టాబ్లెట్ వేసుకున్నంత మాత్రం బ్యాలెన్స్ ఏమైనా అవుతుందా? ఫస్ట్ ఒక 10 mg టాబ్లెట్ ఇస్తారు, తర్వాత 20 mg డోస్ పెంచుతూనే ఉంటావు. ఆ పిల్ల ఒక 60 ఏళ్ళు ఒక 30 ఏళ్ళకి వచ్చిందంటే సిచ్యువేషన్ ఏంది? థైరాయిడ్ పిల్లలకి ఇప్పుడు వస్తుంది మీరు అన్నారు కదా, ఒకవేళ పెళ్ళి ప్రెగ్నెంట్ అవ్వాలంటే అవ్వట్లేదు. మీ టాబ్లెట్ హార్మోన్ ఇన్బ్యాలెన్స్. ఎవరైతే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటున్నారో బాగా అబ్జర్వ్ చేయండి. థైరాయిడ్ టాబ్లెట్ స్టెరాయిడ్ టాబ్లెట్ ఫస్ట్. ఆ టాబ్లెట్ కానీ ఆ బాడీకి అలవాటు చేస్తే మానేసేదానికి లేకుండా పోయింది. ఈరోజు మానేస్తే సైడ్ ఎఫెక్ట్స్ కనిపిస్తున్నాయి. ఆయుర్వేద ఆ సైడ్ ఎఫెక్ట్ని కూడా నిర్మూలిస్తుంది. కాబట్టి రూట్ కాస్ ఏందనేది చూస్తుంది ఆయుర్వేద. మీకు సిమ్టమ్స్ మాత్రమే టాబ్లెట్ వేస్తున్నారు, కానీ ఆయుర్వేదలా కాదు. రూట్ కాస్ ఎక్కడి నుంచి ఇన్బ్యాలెన్స్ అయింది, హార్మోన్స్, ఏ హార్మోన్ ఇన్బ్యాలెన్స్ అయింది బాడీలో, ఆ హార్మోన్కి మెడిసిన్స్ ఇస్తుంది. కాబట్టి రూట్ కాస్ నుంచి 2-3 months వాడితే సరిపోతుంది, ఎక్కువ రోజులు వాడాల్సిన అవసరం లేదు. ఈ 2-3 months ఏదైనా రోగం అంతే. బీపీ అంటే ఏంటండి? బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్. హార్ట్ పని ఏంది? బ్లడ్ పంపింగ్ చేస్తుంది. బ్లడ్ని పంప్ చేస్తుంది. బ్లడ్ని కొంచెము బ్లడ్ని ప్రెషర్గా పంపిస్తుంది. ఇప్పుడు లివర్ బాగాలేదు, హార్ట్ ఏం చేస్తుంది? అప్పుడు లివర్కి కొంచెం బ్లడ్ని కొంచెం ఫోర్స్గా పంపిస్తుంది, బ్లడ్ని ప్రెషర్గా పంపిస్తుంది. లివర్ బాగుందనుకోండి ప్రాబ్లం లేదు. ఇక్కడ కిడ్నీ బాగాలేదు, హార్ట్ ఏం చేస్తుంది? అప్పుడు ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది హార్ట్లో, కాబట్టి హార్ట్ ఏం చేస్తుంది? కిడ్నీ బాగాలేదు కాబట్టి కొంచెం ప్రెషర్గా పంపిస్తుంది. బీపీ అనేది డిసీజ్ పేరు కాదండి, ప్రాసెస్ పేరు. అది ప్రాసెస్ పేరు. అంటే హార్ట్ ఏ ఆర్గాన్స్కైనా సరే, ఏ టిష్యూకైనా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు హార్ట్ ఆ ఆర్గాన్కి కానీ ఆ టిష్యూకి కానీ కొంచెం ఫోర్స్గా పంపిస్తుంది. ఎందుకు? కొత్త రక్త కణాలు. అంటే అక్కడ ఏమవుతుందంటే ఫోర్స్గా ఎప్పుడైతే బ్లడ్ వెళ్తుందో, ఫ్రెష్ బ్లడ్ ఎప్పుడైతే వెళ్తుందో, హీలింగ్ అనేది చాలా ఫాస్ట్గా జరుగుతుంది. ఆ ప్రెషర్ని తగ్గించుకోవాలనుకుంటే అక్కడ ఏదైతే పాడైందో దానికి మెడిసిన్స్ ఇవ్వండి. బీపీకి జీవితం అంతా ట్యాబ్లెట్ ఇస్తే, బీపీ ట్యాబ్లెట్ వేసుకొని బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీపీ ట్యాబ్లెట్ వేసుకొని హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఉన్నారు, బీపీ ట్యాబ్లెట్ వేసుకొని కిడ్నీ స్ట్రోక్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. మీరు ఎక్కడ ఆపినరు? మీరు బీపీ ట్యాబ్లెట్ వేసుకొని. బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే హార్ట్ అటాక్ రాకూడదు, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే బ్రెయిన్ స్ట్రోక్ రాకూడదు, బీపీ ట్యాబ్లెట్ వేసుకుంటే మీరే ఇతర సైడ్ ఎఫెక్ట్స్ కనిపించకూడదు మీకు. దానికి కదా మీరు మెడిసిన్ ఇచ్చింది. ఎక్కడుంది అది? వచ్చే ప్రాబ్లమ్స్ అన్నీ వస్తున్నాయి. ఏమనంటే మీ లైఫ్ స్టైల్ బాగాలేదండి, మీరు మందు తాగుతారు, అన్ని తింటారు, అన్నీ చేస్తారు, అందుకే అట్లా వచ్చింది. మరి చెప్పండి, మరి జీవన విధానం కూడా ఎలా బతకాలి, ఏం తినాలి, ఏం తినకూడదు, ఇవన్నీ కూడా చెప్పండి. మరి దాంట్లో కూడా చెప్తా ఉంటారు, లైఫ్ స్టైల్ మార్చుకోమని చెప్తారు. మీరు ఎంతసేపు టెస్ట్ల మీద ఫోకస్ ఉంటుంది వాళ్ళది. జీవన విధానం మీద మార్చుకుంటే వాళ్ళకి మళ్ళీ పేషెంట్ తిరిగి రావడం తెలుసు వాళ్ళకు. కాబట్టి జీవన విధానం గురించి చెప్పడు, టేస్ట్ గురించి చెప్పడు. చెప్పేదంతా ఒకటే చెప్తారు, ఏంది? ఈ టెస్టులు రాసుకోండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి, ఈ టెస్టులు రాసుకోండి, ఈ ట్యాబ్లెట్ వేసుకోండి. ఈ మాట తప్ప ఇంకేమైనా విన్నారా మీరు? వాళ్ళకి అంత టైం కూడా లేదు వాళ్ళకి. ఇకపోతే డయాబెటీస్ గురించి మాట్లాడుకుందాం. కొన్ని సంవత్సరాల నుంచి కూడా డయాబెటీస్ ఉన్న వాళ్ళు, ఏంది 400, 300 అట్లా దాటిన వాళ్ళు ఉంటారు. అండ్ డయాబెటీస్లో టైప్ 1, టైప్ 2 ఉంటుంది. సో ఈ రెండింటిని కూడా ఈ నాడీ వైద్యంతో పసిగట్టి ఆయుర్వేద మెడిసిన్తో తగ్గించగలరా? ఖచ్చితంగా తగ్గించవచ్చు. టైప్ 1 కూడా ఖచ్చితంగా తగ్గించవచ్చు. టైప్ 1 ఖచ్చితంగా అండి. మీకు అదే అంటున్నా నేను, ఆయుర్వేద వైద్యంలో ఈ డిసీజ్కి మీ ట్రీట్మెంట్ లేదు అని చెప్పడం లేదు. మీ దగ్గర తగ్గిన కేసెస్ ఉన్నాయని చెప్తున్నా నేను. ఇన్సులిన్ స్టేజ్ నుంచి ట్యాబ్లెట్కి వచ్చారు, ట్యాబ్లెట్ స్టేజ్ నుంచి ఎలాంటి మెడిసిన్స్ లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. రండి, అదేం పెద్ద డిసీజ్ కాదండి. అంటే చాలా మంది అంటే అసలు ఇంకా ఇన్సులిన్ ప్రొడ్యూసే కాదు. ఒక చెట్టు ఉంది, నరికేద్దామండి ఒక చెట్టుని. ఒక చెట్టుని నరికేస్తే కింద మంచిగా రూట్స్కి మంచి వాటర్ పోస్తే మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ చిగురిస్తుంది. ఇంటర్నల్గా ప్రతి ఆర్గాన్ కూడా అలాగే రీజనరేట్ అవుతుంది. కాబట్టి ప్యాంక్రియాస్ ఎంత డెడ్ అయితే కూడా ఎంతో కొంత కొనోపిరితోటి ఒక ఆర్గాన్ మన బాడీలో ఎలాంటి ఫంక్షన్ లేకుండా డెడ్ అయితే దాని పేరు క్యాన్సర్ అంటారు. చలనం అనేది ఉండాలి. ఇంటర్నల్ ఆర్గాన్స్లో చలనం అనేది, దాని మూమెంట్ అనేది ఉంటుంది. ఆ మూమెంట్కి కొంచెం ఆయుర్వేదంలో ఆయుష్ పోస్తే దాని ఫంక్షన్ నార్మల్కి వస్తుంది. ఎంత ఎండిపోయిన చెట్టును కూడా కొట్టేస్తే కూడా దానికి మంచి రూట్ దగ్గర కొంచెం ఎరువేసేసి వాటర్ వేస్తే ఎట్లయితే చిగురిస్తుందో కొత్తగా, ప్రతి ఆర్గాన్ ప్యాంక్రియాస్ కూడా అలాగే పనిచేస్తుంది. కొంచెం టైం, జీవితం అంతా మీరు ఇన్సులిన్ తీసుకునే, ట్యాబ్లెట్ వేసుకునే టైం ఇచ్చే దాంట్లో ఆయుర్వేదంలో జస్ట్ ఒక 6 నెలలు టైం ఇచ్చి చూడండి,
అద్భుతాలు జరిగినాయి మా దగ్గర. ఎలాంటి టాబ్లెట్ డయాబెటీస్ కూడా తగ్గిపోయింది. ఖచ్చితంగా అండి. తగ్గకపోవడానికి ఇక్కడ ఎలాంటి డిసీజ్ లేదు. ఓకే. ఒక్కసారి ఆయుర్వేద మెడికల్ కాలేజ్కి వెళ్ళండి, మీ దగ్గర ఏ డిసీజ్కి ట్రీట్మెంట్ లేదని చెప్పండి చూద్దాం. లేదండి మాకు షుగర్కి తగ్గించడానికి మా దగ్గర మెడిసిన్స్ లేవు, బీపీ తగ్గించడానికి మా దగ్గర మెడిసిన్స్ లేవు, మాకు మా అర్థం కాదు అని చెప్పి అంటారా? ప్రతి దానికి ఒక్కటే డాక్టర్ అండి. స్కిన్ డాక్టర్ అయినా ఆయుర్వేదంలో ఒకటే డాక్టర్, బోన్ డాక్టర్ అయినా ఆయుర్వేదంలో ఒకటే డాక్టర్. 54 మంది డిపార్ట్మెంట్లు అలోపతిలో, కానీ ఆయుర్వేదంలో ఒక్కటే డాక్టర్. అలోపతిలో 54 మంది డాక్టర్లు. ఒక బాడీని అర్థం చేసుకునేదానికి 54 మంది కావాలి. ఆయుర్వేద డాక్టర్లు, హోమియోలో, న్యాచురోపతిలో ఒక్కరే కదా. అవును. చాలా సింపుల్ నాలెడ్జ్ కదా ఇది. అవును. ఒక్కవేళ ఈ సిస్టమ్కి మీకు ఎలాంటి సంబంధం లేదు, ఈ సిస్టమ్ అంతా ఫ్రాడ్, ఈ సిస్టమ్ అంతా కరెక్ట్ కాదు అని అనుకుంటే ఫస్ట్ మెడికల్ కాలేజీలు అన్నీ క్లోజ్ చేయండి. మీకు అంత దమ్ముంటాయి. జనాలు ఎట్లా తిరగబడతారో తెలుస్తుంది మీకు. ఇవ్వండి యాంటీబయాటిక్స్, ఇవ్వండి పెయిన్ కిల్లర్స్, ఇవ్వండి స్టెరాయిడ్స్, ఇవ్వండి. జనాలకు కొంచెం చదువుకున్నారు, ఇప్పుడు కొంచెం అవేర్నెస్ వస్తుంది కాబట్టి అవి మానేసేదానికి ఆల్టర్నేటివ్ ఏముందని చూస్తున్నారు ఇప్పటికీ. కాబట్టి ఈ నాడి వైద్యం ప్రాచుర్యంలోకి వచ్చింది కదా. అదే కదా చెప్తున్నాను. చాలా సింపుల్ అండి. నిన్న వారం కింద చేసిన వీడియో, మోకాల నొప్పుల కోసం చేసిన వీడియో వైరల్ అయితే ఈ చిన్న టిప్ చెప్పాను, కామెంట్స్ చదివి చూడండి ఒకసారి. ఓకే. సో ఫైనలీ ఈ నాడీ వ్యవస్థ గురించి నమ్మకం లేని వాళ్ళకి నాడీ వ్యవస్థ యొక్క గొప్పతనం గురించి ఏం చెప్తారు? ఇన్ని రోగాలు తగ్గుతాయి అంటున్నారు, ప్రతి ఒక్కటి తగ్గుతుందని మీరు చెప్తూ ఉంటారు, కానీ ఇప్పటికీ కూడా సమ్వేర్ వాళ్ళకి కొంచెం భయం ఉంటుంది. ఆయుర్వేదము, ఈ మందులు వాడాలి, ఇలాంటివి వాడాలి, పథ్యం చేయాలి అని. సో వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? భయానికి ఫస్ట్ మందులు ఇస్తాం. భయానికి మందులు అంటే ఏంటి? వాటర్ తాగే పద్ధతి నేర్చుకోండి. వాటర్ తాగడానికి వాటర్ లేదా అంటే ఎట్లా పద్ధతి ఏంటి? అయ్యో భలే ఉన్నారు మీరు. అంటే కూర్చొని అది తాగడం. చెప్పండి, గట్టిగా చెప్పండి అదే మాట. కూర్చొని తాగడం. తాగుతున్నారా మీరు? నిలబడి తాగుతాం. ఎవరు తాగమన్నారు నిన్ను? నిలబడి నీళ్లు తాగొద్దు అంటారు కదా. అవును. కూర్చొని తాగాలని మీరే అంటున్నారు. అవును. నిలబడి తాగొద్దని మీరే అంటున్నారు. ఎవరు తాగమని చెప్పారు నిలబడి? మీకు ఎవరు చెప్పలేదు. మనం ఇప్పటికి పల్లెటూరులో పోతే దోసిళ్ళలో పోసి తాగుతారండి. అసలు దోసిళ్ళలో తాగుతారు. బాటలు ఉంటే కూడా, చేతిలో వాటర్ బాటిల్ ఉంటే కూడా వాటర్ బాటిల్ ఇట్లా పట్టుకొని దోశలు వేసుకొని తాగుతారు. తాగరా? 50 ఏళ్ళ కింద ఎవరు ఏ గ్లాసులు లేవు, ఏం లేవు, మంచిగా ఇట్లా వేసుకొని తాగిన వాళ్ళు ఉన్నారు. నేచర్ సిస్టమ్ ఏంది అసలు? వాటర్ తాగే పద్ధతి ఎక్కడి నుంచి వచ్చింది? కాలు చేతులు కడుక్కొని తినమని చెప్తే అసలు ఆ సిస్టమే పోయింది. కాలు చేతులు కడుక్కుంటే ఏమవుతుంది? ఇక్కడ ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. అరికాలలో కూడా డైజెషన్కి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ ఉంటాయి. కాబట్టి ఒక కాలు మీద ఒక కాలు వేసి ఇట్లా రాసినప్పుడు ఆ డైజెషన్కి సంబంధించిన ప్రెషర్ పాయింట్స్ అన్నీ యాక్టివేట్ అయ్యి ఎంత హెవీ ఫుడ్ తింటే కూడా జీర్ణం అవుతుంది. కాలు చేతులు కడుక్కునే పద్ధతి అక్కడి నుంచి వచ్చింది. ఇప్పుడు ఏమైంది? బూట్లు వేసుకొని, షూ వేసుకొని భోజనం చేస్తున్నాం. అంటే మోడర్న్ సిస్టమ్ అనేది మన జీవన విధానంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చి క్రానిక్ డిసీజ్ని క్రియేట్ చేసి 100 ఏళ్ళ ఆయుష్ని 50కి తీసుకొచ్చి 60కి తీసుకొచ్చి పెట్టింది. అవగాహన డాక్టర్లకు వాళ్ళ క్లారిటీ ఉంది, జనాలకు అవగాహన కావాలి. ఈరోజు ఇంత ఆయుర్వేదం గురించి, నాడి గురించి ఇంత చెప్తున్నానంటే పాత పద్ధతుల గురించి చెప్తున్నా కదా నేను. ఒక డిసీజ్ని చాలా ఈజీగా పాత పద్ధతులు పాటించి తగ్గించుకునే విధానం చెప్తున్నా నేను. మీకు బద్ధకం వస్తుంది. మీకు బద్ధకం ఎక్కడి నుంచి వస్తుంది? ఆయుర్వేద వైద్యంలో భయానికి మెడిసిన్స్ ఇస్తాం, జీర్ణశక్తికి మెడిసిన్స్ ఇస్తాం. అప్పుడు అన్ని డిసీజ్ తగ్గుతాయి. ఎందుకండి భయపడేది? నేను భయపెడితే భయపడతారా మీరు? నాకు అర్థం కాదు. మీ కాలు ఇంకా ఆపరేషన్ చేసుకోకపోతే మీకు లేవడం కూర్చోడం అవ్వదా? గుంజులు తీస్తా నేను 2 నిమిషాల్లో. ఈరోజు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా ఒక పేషెంట్ ఇంత లా ఉన్నారు, అసలు కాలు తీసి ఇలా నడుస్తుంది, ఇలా నడుస్తుంది. 2 నిమిషాలు అండి, 2 నిమిషాలు. ఒకరోజు మీకు కెమెరా తీసుకురండి, నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ అందరిని ఇంటర్వ్యూ తీసుకోండి ఒకసారి. ఉదయం నుంచి సాయంత్రం వరకు వచ్చే పేషెంట్స్ అందరిని ఇంటర్వ్యూ తీసుకోండి. స్పెషల్గా మీరే లేకపోతే ఒకవేళ మీరు వీడియో చూసే వాళ్ళు ఎవరైనా స్టూడియోకి రండి, మోకాల నొప్పులు ఉండే వాళ్ళని మీ ముంగంటే గుంజలు తీస్తా. ఏ ట్యాబ్లెట్ లేదు, ఏం లేదు, ఈ ఆయుర్వేద వైద్యం లేదు, ఏం లేదు. జస్ట్ ఈ ఫింగర్స్ని ఇట్లా అంటుంటే మోకాల నొప్పులు తగ్గుతాయి. నొప్పి డిసీజ్ కాదు కదా, నొప్పి సిమ్టము. సిమ్టమ్కి నువ్వు సిమ్టమ్కి ట్రీట్మెంట్ చేస్తున్నావా, లేకపోతే రూట్ కాస్ డిసీజ్కి మనం ట్రీట్మెంట్ చేయాలా? అవగాహన వచ్చిందంటే ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రతి దానికి వైద్యం ఉందని అవగాహనకు రండి. ఖచ్చితంగా ఒక్కసారి మీకు తెలిసిన డాక్టర్ని, ఆయుర్వేద డాక్టర్ని సంప్రదించండి. చాలామంది ఆయుర్వేద డాక్టర్లు కూడా పల్స్ రీడింగ్ చూస్తారు. వాళ్ళు పల్స్ రీడింగ్ చూసినప్పుడు ఏం చూస్తున్నారు, ఏం లేదనేది కూడా మీరు కనుక్కోండి ఒకసారి. రూట్ కాస్ ఓపికతోటి డాక్టర్ ఏం చెప్తుండో వినండి. ఎలాంటి పత్యం చెప్తుండు, ఎలాంటి వైద్య విధానం చెప్తుండు
అసలు నాకు ఎందుకు వచ్చింది డిసీజ్ అడగండి, మీరు తెలుసుకోండి. నా దగ్గరకు వచ్చిన వాళ్ళకు ఫస్ట్ నాలెడ్జ్ ఇస్తాను, తర్వాత వైద్యం ఇస్తాను. రైట్. నాలెడ్జ్ కావాలండి, ఒక డిసీజ్ మీద నాలెడ్జ్ కావాలి, దాని తర్వాత ట్రీట్మెంట్ అంతా ఒకటే. కాబట్టి రూట్ కాస్ట్ నుంచి ఏదైతే తగ్గించుకుంటామో అది లాంగ్ టర్మ్లో కూడా ఎప్పుడు కూడా హాని చేయదు. అది షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, థైరాయిడ్ కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు. అసలు నాడీ వైద్యం యొక్క గొప్పతనము అండ్ ఆయుర్వేదం యొక్క గొప్పతనం, ఇన్ని రోగాలకి ఆయుర్వేదంలో మెడిసిన్ ఉందా, ఇంత బాగా తగ్గిస్తారా అని తెలుసుకున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.